హలో అండి. వెల్కమ్ టు నరహరి కలెక్షన్స్. నేను మీ సుస్మిత. తమ్నెయిల్ చూసి ఎవరి ఛానల్ అనుకోకండి, మన ఛానలే ఇది. తమ్నెయిల్లో చూశారు కదా, రీసెల్లింగ్ లాభాలు కష్టాలు. లాభాల మాట పక్కన పెడితే ఫస్ట్ కష్టాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు నేను ఈరోజు ఇది చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఈ మధ్యన నేను కొందరి దగ్గర నుంచి కొన్ని మాటలు వింటున్నాను. మీకేంటబ్బా రీసెల్లింగే కదా, ఏముంది జస్ట్ ప్రోడక్ట్స్ పోస్ట్ చేస్తే వచ్చేస్తుంది, ఒక ప్రోడక్ట్ మీద 100-200 తీసేసుకుంటారు, మీకేముంది, ఏం కష్టపడుతున్నారు మీరు అనేసి కొన్ని మాటలు అనేస్తున్నారండి. అని చాలామంది ఇంకా అనుకుంటూ కూడా ఉంటారు. రీసెల్లింగ్ అనేది అసలు అంత ఈజీ అయితే అస్సలు కాదు. అయినా డబ్బులు ఎవరికి ఈజీగా వస్తాయండి? ఎవరికి ఈజీగా రావు. ఈజీగా వచ్చేసి అందరూ చేసేస్తారు కదా. ఇప్పుడు చాలామంది కూడా చేస్తున్నారు అనుకోండి. చేసే వాళ్ళకు మాత్రమే ఆ కష్టం తెలుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొంచెం నేను హర్ట్ అయ్యాను. బట్ ఈ ఒపీనియన్ చాలామందికి ఉంటుందని కూడా అర్థమైంది నాకు. ఒక్కసారి దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నాను, మాట చెప్పాలి అనుకుంటున్నాను దీని గురించి. రీసెల్లింగ్ అయితే అంత ఈజీ అయితే అస్సలు కాదండి. మీరు అనుకుంటున్నట్టు జస్ట్ ఒక వీడియోనో ఒక ఫోటోనో జస్ట్ ఒక గ్రూప్లో నుంచి ఇంకొక గ్రూప్లోకి షేర్ చేసేస్తే, లేదంటే ఎక్కడైనా సోషల్ మీడియాలో షేర్ చేసేస్తే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే 100-200 వచ్చేస్తాయి. అలా ఏముంది, జస్ట్ ఒక 3-4 ప్రోడక్ట్స్ అమ్మిస్తే మీకు డైలీ 500 వచ్చేస్తుంది కదా, ఇంట్లో కూర్చొని ఆయన చేసుకుంటున్నారు అని అనుకుంటున్నట్టున్నారు చాలామంది. అంత ఈజీ అయితే అస్సలు కాదండి. ఎవరికి ఏది ఈజీగా రాదు, ఫస్ట్ అది అర్థం చేసుకోండి. రీసెల్లర్స్ కోసం మేము వెండర్స్ నుంచి ప్రోడక్ట్స్ అనేది తెచ్చుకుంటాము. కొంతమంది డైరెక్ట్ డీలింగ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటారు, అంటే మ్యానుఫ్యాక్చర్ వల్ల హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ అలా ఉంటారు. హ్యాండ్ స్టాక్ నుంచి లేదంటే షాప్ వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రోడక్ట్స్ అనేది తెచ్చుకొని అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాము. లైక్ వాట్సాప్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు. మీకు నచ్చితే మీరు ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు మా దగ్గర నుంచి. అందరు కూడా మ్యాక్సిమం ఇప్పుడు ఆన్లైన్ పేమెంటే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకు లేదంటే, వన్స్ మీకు ప్రోడక్ట్ రీచ్ అయ్యాక వద్దు మాకి అంటారు, లేదంటే ఇంట్లో ఎవ్వరు ఉండరు, లేదంటే కాల్స్ లిఫ్ట్ చేయరు, అవి మళ్ళీ తిరిగి మాకు రిటర్న్ వస్తాయి. కాబట్టి కొరియర్ ఛార్జెస్ వేస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఆన్లైన్ పేమెంటే మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. వన్స్ మీరు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని పే చేశాక ప్రోడక్ట్ మీ వరకు వచ్చేకి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే, ఓకేనా. మీకు కొరియర్ వాళ్ళతో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, కొరియర్స్ ఎక్కడైనా స్ట్రక్ అయినా, ఇన్ కేస్ మీరు ఆ టైంకి కాల్ లిఫ్ట్ చేయకపోయినా అది రిటర్న్ వెళ్ళినా కూడా సఫర్ అయ్యేది మేమే, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చిన్న చిన్న డ్యామేజెస్ లైక్ స్టోన్ మిస్ అవుతూ ఉంటాయి, 1-2 ఒక్కొక్కసారి. ప్రతిసారి అందరికీ అవ్వదు, కానీ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. కస్టమర్ ఏమో యాక్సెప్ట్ చేయరు, ఏంటంటే స్టోన్ పోయింది ఇలా అయితే ఎలా అంటారు. మాకు వెండర్ ఏమంటారు, షాప్ వాళ్ళు, అవునండి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయి, 1-2 దానిలోకి స్టోన్స్ పోతూ ఉంటాయి, అది మామూలే, మీరు కస్టమర్కి చెప్పాలి అంటారు. ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు? రీసెల్లర్ అంటే మేము. పోనీ మన ప్రాఫిట్స్ మాకు 100స్లో వస్తున్నాయంటే అంత సీన్ లేదండి, అందరికీ అలా రావు. ఎవరో 1-2 మీకు తీసుకుంటూ ఉంటారు. అందరికీ అలా ఏం రావు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్స్ ఏమీ ఉండవు, మ్యాక్సిమం 50-100 రూపీసే ఉంటాయి. ఈ 100 రూపీస్కి మేము మీ దగ్గర మాట పడాలా, వెండర్ దగ్గర మాట పడాలా. అండ్ పోనీ ఏమన్నా బిజినెస్ బాగా జరిగి బాగా ప్రాఫిట్స్లో ఉంటే 1-2 ఇలా రీఫండ్ ఇచ్చేసుకున్నా ఓకేలే అంటే అంత సీన్ లేదు. ఇప్పుడు కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ప్రతి ఇంట్లోనూ ఒకరున్నారు రీసెల్లర్. అందరికీ బిజినెస్ జరగాలంటే కాంపిటీషన్ బయట చాలా ఎక్కువ ఉంది. అందరికీ బిజినెస్ జరగాలని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో సిచ్యువేషనే చెప్తాను. మేము కజిన్స్ 6 మెంబర్స్, 6 మెంబర్స్లో 5 మెంబర్స్ మేము రీసెల్లింగ్ చేస్తున్నాము. ఎక్కడ ఇక మాదే అని కాదు, ప్రతి దగ్గర ఇలాగే ఉంది. అంత ఈజీగా ఏం బిజినెస్లో, రీసెల్లింగ్ బిజినెస్లో వేలకు సంపాదించట్లేదు. అండ్ కష్టాలు కూడా అలాగే ఉంటాయి. కొంతమంది వెండర్స్ ఉంటారు. నేను రీసెంట్గా ఒక ప్రోడక్ట్ ఇచ్చాను, పేరు అవేం చెప్పను, 1.5 month అయింది. నాకు ఇంతవరకు తను ట్రాకింగ్ ఐడి ఇవ్వలేదు. ప్రోడక్ట్ మేము పంపించామండి అని చెప్తున్నారు. పంపించిన ఫోటో కూడా నాకు పంపించారు, కాకపోతే అన్ని ట్రాకింగ్ ఐడి లేదు. ట్రాకింగ్ ఐడితో పంపలేదు, జస్ట్ ప్రోడక్ట్ కస్టమైజ్డ్ ప్రోడక్ట్
అది పిక్ పంపించాము చూడండి అని, బట్ ట్రాకింగ్ ఐడి ఇవ్వలేదు నాకు. 1.5 month అయింది. సో దాన్ని ఏమో పలకరు, కస్టమర్ ఏమో 1.5 month అయిందండి, ఏమండి అసలు మీరు రెస్పాన్సే లేదు అంటారు. సో ఇవన్నీ ఇట్ల మధ్యన ఇంట్లో కానీ తెలిసినాకో అక్కడ కూడా ప్రాబ్లమే. అవసరమా నీకు 50 రూపీస్కి 100 రూపీస్కి ఇంత మాటలు అనిపించుకోవడము అని. సో ఇలా ఉంటుందండి రీసెల్లింగ్. అంత ఈజీ అయితే అస్సలు కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి.